హలో అండి, శ్రావణి కాజా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బియ్యం పిండి 1 స్పూన్ తీసుకోండి. ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూన్ అండి. ఇది కార్న్ఫ్లోర్ అండి. మీకు చికెన్లోకి ఎంత పడుతుందో అంత వేసుకోవచ్చు మీరు. కారం మీకు టేస్ట్కి సరిపడినంత అండి. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది మీకు టేస్ట్కి సరిపడినంత అండి. ఇది కూడా సాల్ట్ అండి, మీకు ఇది కూడా టేస్ట్కి సరిపడినంత అండి. పసుపు అండి, ఇది కూడా మీకు కలర్కి సరిపడినంత, అలాగే టేస్ట్కి సరిపడేంత. ఇది కలర్ అండి, ఫుడ్ కలర్. ఇది మనకి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదండి. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మనం చికెన్ని కడుక్కొని తీసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో ఏమేమి యాడ్ చేయాలంటే, ముందుగా మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నామండి. పసుపు అండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, సరిపడినంత అండి. ఇది మనకి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నామండి. ఇక్కడ మేము ధనియాలు జీలకర్ర పొడి అండి, ఇక్కడ మనం వేసుకుంది 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నామండి. మనం కారం అండి, మీకు టేస్ట్కి సరిపడినంత అండి. కలర్ వేస్తున్నామండి. ఇది కూడా మనకి ఆప్షనల్ అండి. చికెన్కి కలర్ వస్తే కొంచెం బాగా అందంగా కనిపిస్తుంది ఇది, అందుకనండి. కార్న్ఫ్లోర్ వేస్తుంది. కార్న్ఫ్లోర్ అండి, బియ్యం పిండి అండి, ఇది మనం 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నామండి. ఇప్పుడు లెమన్ని స్క్వీజ్ చేసి వేద్దామండి. లెమన్ అండి వేయండి. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందామండి. మేము ఇక్కడ ఆచి గరం మసాలా తీసుకున్నామండి. మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి. మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నామండి. ఇక్కడ మనం ఆల్మోస్ట్ మనకి 1 స్పూన్ ఆయిల్ చాలండి కలుపుకోవడానికి. దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. మనకి ఇప్పుడు వేసుకున్నవన్నీ ఆ చికెన్కి బాగా పట్టాలి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకున్న తర్వాత చూపిద్దాం.